ఓం మహాగణపతే నమః. ఓం సరస్వతే నమః. ఓం హైగ్రీవాయ నమః. ఓం మహామృత్యుంజయాయ నమః. ప్రియమైన ఆత్మబంధువులారా, ఏది విన్న తర్వాత మళ్ళీ ఏది వినాల్సిన అవసరమే రాదో అటువంటి భగవద్గీత అనే జ్ఞానగీతకు 68వ భాగానికి మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం, సుస్వాగతం. ప్రియమైన ఆత్మబంధువులారా, మనం ఇంకా మోక్ష సన్యాస యోగం 18వ అధ్యాయంలో ఉన్నామండి. ధృత్యాయయాధారయతే మనః ప్రాణేంద్రియ క్రియా యోగేన వ్యభిచారిణ్యా ధృతి సాపార్థ సాత్వికి. 29వ శ్లోకంలో మనకి బుద్ధి ధైర్యాన్ని గురించి చెప్పడం జరిగింది. 31, 32 శ్లోకాల్లో మనకి సాత్విక బుద్ధి, రాజసిక బుద్ధి, తామసిక బుద్ధుల గురించి చెప్పేయండి. ఇప్పుడు సాత్విక ధైర్యాన్ని గురించి మనకి చెప్తున్నాడండి శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ పార్థ చెలింపని ధైర్యంతో కూడిన వాడై మనస్సు యొక్కయు ప్రాణముల యొక్కయు ఇంద్రియముల యొక్క క్రియలను యోగ సాధన చేత స్థిరమైన బుద్ధితో నిర్వహించి వాటిని తన అధీనంలో ఉంచుకున్నవాడు తమను ఏకాగ్రంగా ఉంచగలిగి ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మనసు చెలింపక ఆ పని లగ్నమే ఆ కార్యాన్ని సాధించేవారి యొక్క ధైర్యాన్నే సాత్విక ధైర్యము అని అంటారని చెప్పి చెప్పడం జరిగిందండి. మరి మనం కాస్త వివరణాత్మకంగా తెలుసుకోవాలంటే ఈ ధైర్యాలు చాలా రకాల ధైర్యాలు ఉన్నాయండి. కొంతమంది యుద్ధంలో ఏ విధమైన బెరుకు లేకుండా మహాధైర్యంగా శత్రువులతో పోరాడతారండి. కొంతమంది ధైర్యంగా రాత్రులు పగలు తమను కాని ప్రదేశాల్లో కూడా ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. కొంతమంది అర్ధరాత్రి శ్మశానాల్లో భయం లేకుండా అడిగిట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటారండి. మరికొంతమంది నదులు సముద్రాలని ఈదుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఏ విధమైన బెరుకు ఉండదండి, మహాధైర్యంగా ఈ పనులు చేస్తుంటారు. అంతేకాదు మరికొంతమంది పర్వతాలని అధిరోహిస్తూ ఉంటారండి. ఇవన్నీ మనం టీవీల్లో చూస్తాం, పేపర్లో చదువుతుంటాం, పాఠ్యపుస్తకాల్లో కూడా మనం చదువుకున్నాం. ఈ ధైర్యాలు రకరకాల ధైర్యాలు. ఈ విధంగా వివిధమైన పద్ధతులతో తమ ధైర్యాన్ని ప్రదర్శించి తాము అనుకున్నది సాధిస్తుంటారండి. అయితే ఇక్కడ ఈ ధైర్యాలన్నింటికంట అద్భుతమైనది, వీటన్నిటికీ ఉపరితలంలో ఉన్నటువంటి అటువంటి ధైర్యాన్ని గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ శ్లోకంలో చెప్పడం జరిగిందండి. అన్నిటికంట గొప్పది ఈ సాత్విక ధైర్యం. సర్వకాల సర్వావస్థలందు మనసును చెలింప చేయకుండా ఇంద్రియాలను మనసును నిర్వహించడం, అంటే తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవటం, అనుకున్న లక్ష్యము నడిపించటం, మనసును ప్రాపంచిక విషయాల నుంచి వెనక్కి లాగి భగవంతుని యందు లగ్నమయ్యేట్టు చేయటం, ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండటం. ఇవన్నీ నెరవాలంటే ఇవన్నీ కూడా స్థిరమైన మనసు ఉండాలి, యోగ సాధన చేయాలి, భక్తి శ్రద్ధతో చేయాలి. ఎవరైతే వీటినన్నింటినీ ధైర్యంగా చేస్తాడో అటువంటి వాని ధైర్యాన్నే సాత్విక ధైర్యము, ధృతి అని అంటారని కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. యయాతు ధర్మ కామార్థాన్ ధృత్యాధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి సాపార్థ రాజసి. ఏ ధైర్యంతో మనుష్యుడు ఫలాపేక్ష కాంక్షతో ధర్మార్థ కామములను మిక్కిలి ధైర్యముతో ఆచరిస్తూ తనకు కావలసిన దాన్ని పొందటానికి ప్రయత్నిస్తూ ఉంటాడో అటువంటి వాని యొక్క ధైర్యాన్ని రాజస ధైర్యము అని అంటారండి. సింపుల్గా సరళంగా మనం చెప్పుకోవాలంటే సాత్విక ధైర్యానికి సింపుల్గా ఫలాపేక్షను స్వార్థాన్ని జోడించినట్లయితే, అంటే జోడించి ఆ కార్యాలను చేసినట్లయితే అటువంటి వాని ధైర్యాన్ని రాజసిక ధైర్యము అంటారండి. ఈ రాజస ధైర్యం గురించి మనం చెప్పుకోవాలంటే అండి, ధనం సంపాదించడంలో ధైర్య సాహసాలను ప్రదర్శించటం, ఈ ధన సంపాదనలో ధర్మాన్ని వదిలివేయటం, అన్యాయాన్ని ఆశ్రమించి అనుకున్న పనిని ధైర్యంతో చేయటం, తనకు కావలసిన కోరికలను తీర్చుకోవటంలో ధైర్యంగా వ్యవహరించటం, ఏది ఏమైనా బై హుక్ ఆర్ బై క్రూక్ అంటూ ఉంటాం చూడండి. ఏది ఏమైనా తనకు కావలసిన దాన్ని తాను సమకూర్చుకోవాలి, సాధించుకోవాలి అనేటువంటి డిజైర్తో
చేయటం. సంపాదించిన ధనంలో కొంత భాగాన్ని ధర్మకార్యాలకు అంటే యజ్ఞయాగాలకు కూడా వినియోగిస్తూ ఉంటాయండి. అయితే అక్కడ కూడా కొంత స్వార్థమే ఉంటుందనుకోండి. ఇటువంటి పనులు ఎవరైతే చేస్తూ ఉంటారో ధైర్యంగా, అటువంటి వాడి ధైర్యాన్ని రాజసిక ధైర్యము అని అంటారని కృష్ణ పరమాత్ముడి వాచండి. ఇక్కడ ప్రసంగేన అనే పదాన్ని వాడటం జరిగిందండి. సంఘేన అంటేనే గాఢమైన అనుబంధము, అటాచ్మెంట్. ఇక్కడ ప్రసంగేన అంటే ప్రగాఢమైన అనుబంధం అన్నమాట అండి. అర్థమైందండి? అంటే తీవ్రమైనటువంటి అటాచ్మెంట్, అనుబంధము. తనకు కావాల్సింది ఏ పని చేయటమైనా, తనకు కావాల్సింది ఏది సాధించుకోవాలన్నా, తనకు కావాల్సిన ధనాన్ని సంపాదించుకోవాలన్నా, ఎలాగైనా సరే, ఏ విధంగా అయినా సరే దాని ఎందే తగులుకొని మనసంతా దానిలోనూ ఉండి ఆ పనిని చేసి సాధించుకుంటాడు. సరే, అటువంటి ధైర్యాన్ని ఈ రాజసిక ధైర్యాన్ని మనం క్లుప్తంగా చెప్పుకోవచ్చండి. అందుకే ఈ పదాన్ని వాడటం జరిగింది. యయ స్వప్నం భయం శోకం విషాదం మదమేవచ న విముంచతి దుర్మేధ ధృతి సాపార్థతామసి. ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్ముడు చెప్తాడండి, అర్జున, ఏ ధైర్యంతో దుర్బుద్ధియకు మనుష్యుడు నిద్రను, భయాన్ని, శోకాన్ని, మోహాన్ని, దిగులు, మదము ఇవన్నీ విడవకుండా తన కార్యక్రమాలను చేస్తూ ఉంటాడో అటువంటి వాడి ధైర్యాన్ని తామస ధైర్యము అని అంటారండి. ధైర్యం చాలా గొప్ప గుణం అండి. అయితే ఈ ధైర్యాన్ని దుర్విషయాలందు దుర్వినియోగం చేస్తే అది నిజమైన ధైర్యంగా పేర్కొనబడదండి. ఈ తామస ధైర్యం కలవాడి ధైర్యం ఎలా ఉంటుందంటే అండి, వాడు ఎక్కువ నిద్రమత్తులో ఉంటాడు, ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు, నిద్రలో కలలు కంటూ ఉంటాడు, కళల్లో చాలా ధైర్యంగా ఉన్నట్టు భావిస్తూ ఉంటాడు, తను ఎంతో ధైర్యశాలి అనుకుంటాడు, కానీ నిజంగా ధైర్యశాలి కాదు, చాలా పిరికివాడు. తను ఏ పని చేసినా పైకి ధైర్యంగా చేస్తున్నట్టు కనపడతాను, కానీ లోపల ఎంతో అధైర్యంతో, భీతితో, భయంతో ఉంటాడు, ప్రతిదానికి భయపడుతూ ఉంటాడు. నిజ జీవితంలో కూడా అతను ఏవేయో చేయాలనుకుంటాడండి, ఏదైనా పనులు మొదలు పెడుతుంటాడండి, మొదలు పెడతాను డాంబింగ్గా మొదలు పెడతాను, కానీ ఆ పని అవుతుందా లేదా సంశయాత్మకంగా సైన్స్తో భయంతో ఉంటాడనమాట. ఒక రకంగా చెప్పాలంటే మందు కొట్టి తూలుతూ తను ఎంతో ధైర్యంగా ఉన్నానని అనుకుంటూ ఉంటాడండి, చివరికి తూలి నేల మీద పడిపోతాడు. సరే, అలాగా ధైర్యవంతుడు అనుకుంటాడు తప్ప నిజమైన ధైర్యవంతుడు కాడు. అంతేకాకుండా ధైర్యం కోసం మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, సారాయి, మధుపానము ఇటువంటి చెడు అలవాట్లు చేసుకుని అదే నిజమైన ధైర్యం అనుకుని అందులోనే రమిస్తూ ఉంటాడండి. ఇంకా క్లుప్తంగా చెప్పుకోవాలంటే భయం వీరి లక్షణము. ఇటువంటి ఎప్పుడూ ఏదో కావాలనే కోరికతో ఉంటారండి, రావాల్సింది రాలేదనే దిగులుతో ఉంటారు, ఏదో చేయలేని విపరీతమైన కోరిక, తలంపు, కానీ ఏమీ చేయలేని పిరికితనం. వీటినే తామసిక పట్టుదల లేదా తామసిక ధైర్యం అని మనం అంటామండి. వీరు ఎల్లప్పుడూ విషాదము, దుఃఖము, నిద్రమత్తులో ఉంటారండి. వీరిలో ఉత్సాహం అంటే ఏముండదో, ఎప్పుడు ఆ ముఖంలో దిగులు, భయము కనబడుతూ ఉంటుందన్నమాట అండి. నిరాశ, నిస్పృహలతో ఉంటారో, అందుకే దుర్మేధ అనేటువంటి పదాన్ని వాడటం జరిగింది. అంటే వీరికి మేధస్సు ఉంటుంది, కానీ ఆ మేధస్సు అంత దుర్మార్గంతో నిండి ఉంది, దుర్మార్గపు తలములతో నిండి ఉన్నది అని ఈ శ్లోకం ద్వారా కృష్ణ పరమాత్ముడు చెప్పింది. ఇటువంటి పనులు చేసేవారు, ఈ విధంగా ఆలోచించేవారు, వీరి యొక్క ధైర్యం ఉంటుంది. ఏ ధైర్యం అండి? ఇటువంటి ధైర్యం. దీన్ని తామసిక ధైర్యం అంటాం. ఏ విధమైన ఉపయోగము జీవితానికి తీసుకురాని ధైర్యం అన్నమాట. మరింత ముందుకు వెళితే సుఖం త్విదానీం త్రివిధం శృణుమే భర్తర్షభః అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. భర్తకుల శ్రేష్ఠవగు ఓ అర్జున, లోకంలో ఎప్పుడు దుఃఖము, విషాదాలే కాదు, సుఖాలు కూడా ఉన్నాయి. ఆ సుఖాలు కూడా త్రిగుణాలతో 3 విధములుగా ఉన్నాయి. వాటి గురించి కూడా నీకు వివరంగా చెప్తాను, శ్రద్ధగా విను అని కృష్ణపరమాత్ముడు చెబుతూ, సుఖం మానవుని యొక్క సహజమైన గుణము. మానవుడు ఆనంద స్వరూపుడు. ఈ ఆనందం ఎక్కడ ఉంది? యాక్చువల్గా ఈ సుఖ దుఃఖాలన్నీ కూడా మనం చేసే రాజసిక, తామసిక కర్మలచే వస్తూ ఉంటాయండి.
మనం ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఏదో ఫలితాన్ని ఆశించి చేస్తూ ఉంటాం. వాటికి ప్రోన్స్ అండ్ కాన్స్ అంటే జరిగే విషయాలు ఏమి ప్రభావం మన జీవితంలో చూపుతుందో వాటిని ఆలోచించగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. దీనివల్ల మనకి దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఎంతో సీరియస్గా వచ్చే దుఃఖం స్వరూపం ఏంటి? దుఃఖం ఎప్పటికీ పోదా? ఈ దుఃఖానికి అంతం ఎప్పుడు? నేను ఎప్పుడు సుఖిస్తాను, ఇప్పుడు సుఖాలను అనుభవిస్తాను అని చాలా సుదీర్ఘంగా మనం ఆలోచించినట్లయితే వీటికి అంతం ఎక్కడ ఉందండి? అసలు ఇవి ఎక్కడున్నాయండి? ఈ సుఖ దుఃఖాలు ఎక్కడున్నాయి? ఎక్కడో లేవు, మనలోనే ఉన్నాయి. అవి మన భావనలో ఉన్నాయి, మనం చేసే కర్మల్లో ఉన్నాయి. సో అంచేత ఏ పని చేసేటప్పుడైనా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించేయాలి, సాత్విక బుద్ధితో చేయాలి, సాత్విక కర్మనే చేయాలి, సాత్విక ధైర్యంతో చేయాలి. అప్పుడు మనం అసలైన సుఖాన్ని అనుభవిస్తామండి. అందుకే కృష్ణ పరమాత్ముడు ఇంత వివరంగా వీటన్నిటి గురించి చెప్పడం జరుగుతుందండి. మరి ముందుకు వెళ్దామా? యత్తదగ్రే విషమివా పరిణామే మృతోపమం తస్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. అర్జున, ఏ సుఖమైతే మొదట్లో విషముగా అనిపిస్తుందో అలాగే కాలక్రమేణా అదే అనంతమైన అమృత తుల్యంగా మారి అత్యంత అద్భుతమైన సుఖాన్ని ఇస్తుందో మన బుద్ధి యొక్క నిర్మలత్వముచే కలిగే సుఖాన్నే సాత్విక సుఖము అంటారని చెప్తారండి. అంటే ఈ సాత్విక సుఖము ఎలా ఉంటుందంటే చాలా సింపుల్గా చెప్పాయండి. మొట్టమొదట్లో వేస్తుల్యంగాను, తర్వాత అమృతమయంగాను ఉంటుంది. మన ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఆధ్యాత్మిక సాధన చేసుకోవాలనుకోండి. ఆధ్యాత్మిక సాధన చేయాలంటే మెడిటేషన్ చేయాలి, యోగా చేయాలి, భక్తి శ్రద్ధ వ్రతాలు పూజలు ఏ చేయాలి, చాలా టైం పడుతుంది. ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం అని చేయాలంటే ఆ కష్టాన్ని ఎక్కువ ఊహించుకుంటాడు. ఆ కష్టాన్ని దాటి అంటే చేస్తూ ఆ కష్టాన్ని దాటినట్లయితే అమృతమైన ఆనందాన్ని పొందడం జరుగుతుందండి. అందుకే ఇక్కడ విషమేవా అని చెప్పారు తప్ప విషం అని చెప్పలేదండి. విషంతో సమానమైనటువంటి కష్టాన్ని కలగజేస్తుంది, తర్వాత అమృత తుల్యమైనటువంటి ఆనందాన్ని కూడా ఇస్తుంది. ఆ ఆనందమే సాత్విక సుఖము అని చెప్పడం జరిగింది. ఏం చేసిన విద్యార్థి సంవత్సరం అంతా చాలా కష్టపడి చదువుకోనండి, అద్భుతమైన మార్కులు వస్తాయండి. టీచర్ అంటే ఉపాధ్యాయుడు కూడా సంవత్సరం అంతా అద్భుతంగా బోధిస్తే శిష్యులకు మంచి మార్కులు పాస్ అయ్యి వారి జీవితం అంతా గుర్తుపెట్టుకుంటారు. ఒక ఉద్యోగి ఆఫీసులో చక్కగా పనిచేస్తే తర్వాత ఉన్నతమైన పదవుల్లోకి వెళ్ళడానికి అవకాశం లభిస్తుందండి. ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక రాయిని దేవతామూర్తిగా ఒక శిల్పంగా మార్చాలంటే ఆ శిల్పి చేతిలో ఎన్నో శుచి దెబ్బలు తింటే కానీ అది శిల్పంగా మారదు. బంగారం గోల్డ్ స్మిత్ చేతిలో ఎన్నో శుచి దెబ్బలు తింటే కానీ ఆభరణంగా మారదు. ఈ విధంగా మనం ఆలోచించినట్టయితే మనం ఏది చేసినా అంటే ఒక మంచి పని చేయాలంటే ముందు కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు అధిగమించినట్లయితే మనకు సుఖం వస్తుంది. పాల సముద్రాన్ని చిలికినప్పుడు అమృతం వచ్చిందండి, ముందే అమృతం వచ్చిందండి రాలే, ఫస్ట్ వచ్చింది విషం. దాన్ని సదాశివుడు తన కంఠంలో మింగి ఇక్కడ ఉంచుకుంటూ వల్ల గరలకుంటని పేరు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ అవిశ్రాంతంగా చిలికితేనే అమృతం వచ్చింది. అలాగా చేసే పని ఏదైనా ఇక్కడ కష్టం ముందు వస్తుందని కదండి, మనం ఒక సుఖానికి అలవాటు పడిపోయాం. ఆ సుఖానికి అలవాటుగా ఏదైనా చేయాలని కొంచెం బద్ధకం వస్తుంది. ఒళ్ళు విరుచుకుని పని చేస్తే ముందు ఇబ్బంది అనిపిస్తుంది. ఆ ఇబ్బంది దాటినట్లయితే నిజమైన సుఖం వస్తుంది. దాన్నే మనం సాత్విక సుఖం అంటాము. అర్థమైందని మీకు ఇందులో ఉన్న రహస్యం. విషయేంద్రియ సంయోగా తదగ్రే మృతోపమం పరిణామే విషమివా తస్సుఖం రాజసంస్మృతం. ఇప్పుడు రాజసిక సుఖం గురించి కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడండి. ఈ రాజసుఖ సుఖము సాత్విక సుఖానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుందండి. ఏ సుఖం అయితే ముందుగా ఎంతో ఆనందంగాను అమృతతుల్యంగా ఉండి పరిణామ క్రమంలో అది విషతుల్యంగా మారుతుందో అటువంటి సుఖమే రాజసిక సుఖము అని చెప్పి చెప్పడం జరిగిందండి. అర్థమైంది ఇప్పుడు మీకు? సాత్విక సుఖం గురించి మనం చాలా వివరణాత్మకంగా చెప్పుకున్నాం. ఇక్కడ దానికి వ్యతిరేకంగా ఇక్కడ ముందు ఎంతో ఆనందం కలిగి తర్వాత ఎంతో విషాదాన్ని దుఃఖాన్ని కలగజేసే సుఖాన్ని రాజసిక సుఖం అంటారని చెప్పి చెప్పారండి. ఈ రాజసిక సుఖము ఇంద్రియాల కలయిక వల్ల కానీ అంటే సంయోగం వల్ల కానీ ధనము, ఆస్తులు, అంతస్తులు, పదవి, హోదా వీటన్నిటి వల్ల ఈ రాజసుఖం కలుగుతుండే. అని క్లుప్తంగా చెప్పుకోవాలంటే ప్రాపంచిక విషయ సుఖాల కోసం
ప్రోకలాడుతూ చేసే పనుల వల్ల ఈ రాజస సుఖం కలుగుతూ ఉంటుందన్నమాట అండి. అయితే ఇది ఎక్కువైతే వికారంగా మారుతుంది. మనం ఇంకో ఒక రకంగా చెప్పుకోవాలండి, సుఖం ఎట్లుంటుందంటే, మీకు రసగుల్లా అంటే ఇష్టం అనుకోండి, ఒకటి తిన్నారంటే చాలా ఆనందంగా ఉంటుంది, 2 తింటే కాస్త అలా తినే కొద్ది వెగటగా మారి అది చూస్తే అసహ్యం కలుగుతుంది. మనం ఎకనామిక్స్లో చదువుతున్నాం మార్జినల్ యూటిలిటీ గురించి. ఏదైనా కూడా చేసే కొద్ది దాని యొక్క ఉపయోగం తగ్గిపోతూ ఉంటుందన్నమాట అండి. భోజనం చేయాలి, ఆకలేస్తుంది, మితంగా తింటే అది చాలా ఆనందంగా ఉంటుంది. అపరిమితంగా తింటే ఏలు పెడితే అందేలకు సాగ తినేసామనుకోండి ఎంతో దుఃఖం కూడా కలుగుతుంది. భార్య భర్త విడివిడిగా పుడతారు, తర్వాత వాళ్ళిద్దరూ ఒకటవుతారు, తర్వాత ముందుగా ఒకళ్ళు చనిపోతారు, ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా చనిపోతారండి. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులు సంరక్షణలో పెరుగుతారు. వారు పెరిగి పెద్దవారై ప్రయోజకులై రెక్కలు వచ్చిన తర్వాత వారు మళ్ళీ తల్లిదండ్రుల మీద వారు విడిగా వెళ్ళిపోతారండి. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వివాహం వల్ల కలిగే సుఖం కానీ సంతానం వల్ల కలిగే సుఖం కానీ ఇవి శాశ్వతం కాదు, ఇవి కూడా తాత్కాలికమే. ఇక డబ్బు, దశకం, పదవి, హోదా వీటి వల్ల వచ్చేదైతే క్షణికమే అర్థం చేసుకోవాలి. ఏ బంధమైనా కూడా ముందు ఒక రకంగాను తర్వాత ఇంకో రకంగా ఉంది. వీటన్నిటిని మనం బాగా అర్థం చేసుకోవాలనబట్టండి. ఈ విషయ సుఖాలు కూడా అంతే, వాటి వెనకాల పరిగెడుతూ ఉంటాం. ఆ విషయ సుఖ సంయోగం వల్ల కలిగే సుఖం కూడా తాత్కాలికమే, క్షణికమే అని తెలుసుకోవాలి. ఇంత డీప్గా మనం ఆలోచించినట్లయితే ఈ రాజస సుఖం యొక్క అర్థం అవుతుంది. ఎందుకంటే ఏం చెప్పారండి, మొదట సుఖాన్ని కలిగిస్తుంది, తర్వాత దుఃఖాన్ని కలిగిస్తుంది. ఏదో అది రాజస సుఖము. అర్థమైందని అనుకుంటున్నాను. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదూతం తత్తామసముదాహృతం. ఏ సుఖమైతే సోమరితనము, అలసత్వము, నిర్లక్ష్యము, మత్తు పదార్థములను సేవించడం వల్ల, అతిగా నిద్ర వల్ల వస్తుందో అటువంటి సుఖాన్ని తామస సుఖము అని అంటారని చెప్తారండి. అయితే ఈ తామస సుఖం మొదటి నుంచి చివరి వరకు, అంటే మొదట్లోను, మధ్యలోను, చివరి కూడా మనిషిని అజ్ఞానం అనే మత్తులో ఉంచుతుంది, మోహాన్ని కలగజేస్తుందండి. ఎక్కడా కూడా దీనివల్ల నిజమైన సుఖం కలగదు. అజ్ఞాన అంధకారంలో పడి మనిషి కొట్టుమిట్టాడుతూ ఉంటాడనమాట. తను ఏదో అనుకుంటూ ఉంటాడు, అది నిజమైన కాదు. ఎండమావలు వంక పరిగెడుతూ ఉంటాడనమాట. నిద్ర ఇస్తుందని ఆ నిద్రలోనే ఉండటం, సోమరులాగా ఉండటం, తిని కూర్చుని అందరి మీద సెటిల్ అంటే వ్యంగ్యాస్త్రాలు వేయటం, అదే నిజమైన సుఖం అనుకుంటుంటాడు. ఎక్కడ పడితే అక్కడ, కొంతమంది చూసారా మీరు ఎప్పుడైనా, ఎక్కడ పడితే నిద్రపోతున్నారు, రైల్లోని, బస్సులో, ఎక్కడైనా సరే చక్కగా నిద్ర వచ్చేస్తుంది. ఆఫీసులో కూడా నిద్రపోతూ ఉంటారు. ఏ పని సక్రమంగా చేయలేరు, శ్రద్ధ బుద్ధి ఏమీ ఉండదు. వీరు అజ్ఞాన అంధకారంలో ఉండి వారు పొందే సుఖాన్నే నిజమైన సుఖం అనుకుంటారు. అటువంటి సుఖాన్నే తామస సుఖము అని అంటారని ఇక్కడ కృష్ణ పరమాత్ముడు చెప్పడం జరిగింది. జీవితంలో పురోగతి ఉండదు, చివరి జీవితం వ్యర్థంగా గడిచిపోతుంది. ప్రియమైన ఆత్మబంధువులారా, సమయాభావన ఈరోజు ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తున్నాను. కృష్ణం వందే జగద్గురం, కృష్ణం వందే జగద్గురం. హరి ఓం. ఓం తత్సత్.